అప్పుడు 3 రాష్ట్రాలు కాస్త 4 అయినాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 4వ రాష్ట్రంగా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం అవతరించింది. మరి ఆనాడు విభజన సందర్భంగా ఈ నీళ్ల కేటాయింపులు రాష్ట్రం ఏర్పడిన తర్వాత వివాదాలు వస్తాయని ఆనాడు ముందస్తు ఆలోచనతోని మన్మోహన్ సింగ్ గారు అందరి సూచనలు తీసుకొని నదీ పరివాహక నిర్వహణ కమిటీలను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ 2 రాష్ట్రాల యొక్క నీటి కేటాయింపుల నుంచి నీళ్ల వినియోగం వరకు వివాదాల పరిష్కారం కోసము ఒక రివర్ మేనేజ్మెంట్ బోర్డును అపాయింట్ చేసింది. ఏ రాష్ట్రానికైనా సమస్య ఉంటే రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి వెళ్ళి విన్నవించుకుంటే వాళ్ళ ఎదురుగున్న రాష్ట్రాన్ని వివరణ అడిగి ఆ అనుమానాలను నివృత్తి చేయడము, లేకపోతే దానికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడానికి ప్రాజెక్టుల నిర్వహణతో పాటు కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాలంటే కూడా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి తీసుకోవాలని ఆ రోజు ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో భాగంగా కృష్ణా నదిలో ఉండే ప్రాజెక్టుల ప్రాతిపదికన నీటి విషయాలు చర్చకు వచ్చినప్పుడు 2015లో హరీష్ రావు గారు ఆనాటి ప్రభుత్వం అందరూ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన మరి 811 టీఎంసీలను ఏ విధంగా మనం వాడుకోవాలి ఏంటి అని చర్చ వచ్చినప్పుడు హరీష్ రావు గారు ఈ ప్రభుత్వానికి ఆ రోజు విద్యాసాగర్ రావు గారు కూడా సభ్యులు, వారు సాగునీటి ప్రాజెక్టులకు సలహాదారులుగా ఉండే వీళ్ళందరూ వెళ్ళి ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్లో ఒక సంతకం పెట్టుకున్నారు. ఇది 18-19 జూన్ 2015 నాడు. ఏమని 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు, 299 టీఎంసీలు మేము తెలంగాణ వాడుకుంటాం, మాకు సరిపోతుందని చెప్పి మొట్టమొదటిసారి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ రైతాంగం పాలిట ఒక మరణ శాసనాన్ని ఆనాటి ప్రభుత్వం మొట్టమొదట సంతకం పెట్టి వచ్చి ఒప్పందాలు చేసుకొని వచ్చింది. ఆ ఒప్పందం వచ్చినప్పుడు కూడా మేము అందరం అభ్యంతరం పెట్టినాం. కృష్ణానది పరివాహక ప్రాంతం 88%, 68% తెలంగాణ ప్రాంతంలో ఉంది, 32% ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నది. కాబట్టి పరివాహక ప్రాంతం ప్రకారం అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతానికి ఎంత పరివాహక ప్రాంతం ఉంటే నీటి కేటాయింపులు అన్ని జరగాలి. 68% తెలంగాణ ప్రాంతంలో పరివాహక ప్రాంతం ఉన్నది కాబట్టి దాదాపుగా 555 టీఎంసీలు తెలంగాణకు వస్తాయి, మిగిలిన వాటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఒక చర్చ తీసుకొచ్చి దాని ప్రకారం దీన్ని ఫైనల్ చేయాలని రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా ట్రిబ్యునల్ ముందు కూడా మనం ఆర్గ్యుమెంట్స్ వినిపించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసాం. అయినా చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు 2015లో సంతకం పెట్టిందే కాకుండా 2020లో కూడా మళ్ళీ ఇన్ని వివాదాలు జరిగినా మళ్ళీ రీకన్ఫర్మేషన్ చేశారు మీటింగ్కి వెళ్ళి. ఏమని మాకు 299 టీఎంసీలు చాలు తెలంగాణకి, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోమని. దాదాపుగా 9.5 సంవత్సరాలలో మనకు కేటాయించిన 299 టీఎంసీలు కూడా ఏ రోజు తెలంగాణ వాడుకోలేదు. హైయెస్ట్ తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే 220 టీఎంసీలు మాత్రమే, అది కూడా ఎప్పుడో ఒకసారి వాడుకున్నారు. ఈ 9.5 సంవత్సరాలలో ప్రధానమైన ప్రాజెక్టులు కృష్ణానది మీద నిర్మించిన కల్వకుర్తి నీటి కేటాయింపుల విషయంలో కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కేటాయింపుల విషయంలో కానీ, నిర్మాణంలో ఉన్న ఎస్ఎల్బిసి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కావచ్చు, సీతారామసాగర్ కావచ్చు, ఇట్లా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం వరకు కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులకు అనుమతులు తీసుకురావాలి, నిర్మాణాలను పూర్తి చేయలేదు. దీనివల్ల మనం ఏవైతే కేటాయింపులు జరిగిన 299 టీఎంసీలు కూడా మనం వాడుకునే పరిస్థితి లేకుండా తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగింది. నిజంగానే ప్రాజెక్టులు పూర్తి చేస్తే మన ప్రాజెక్టులు పూర్తి అయినప్పుడు ఆ 299 వాడుకోవడమే కాదు, మనకు 555లో మన హక్కు ఏ విధంగా ఉందో కొట్లాడి మనం అది సాధించుకోవడానికి అవకాశం ఉండే. ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల లేకపోతే కల్వకుర్తికి నీటి కేటాయింపులు వచ్చినప్పుడల్లా వాళ్ళు అభ్యంతరాలు పెట్టేవాళ్ళు. మాకు కృష్ణా డెల్టా ప్రాంతంలో ఆయకట్టు స్థిరీకరించబడ్డది, మా ప్రాంతానికి మొత్తం మా స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు వాడుకున్నాకనే మిగులుతానే తెలంగాణ తీసుకోవాలని ఒక వాదన తీసుకొచ్చి ఏ రోజు కూడా మన కేటాయింపుల విషయంలో
స్పష్టమైన ఆదేశాలు తీసుకోవడానికి అభ్యంతరం పెడితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే మన సమస్యకు పరిష్కారం దొరికి ఉండేది. కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారు ఆ దిశగా పనులు పూర్తి చేయలేదు. 9.5 సంవత్సరాలైనా ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు అక్కడనే ఉన్నాయి. ఇప్పుడు అవే వారసత్వం మనకు వచ్చింది. ఇప్పుడు మనము నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం ప్రాజెక్టులను ఏ విధంగా పూర్తి చేయాలో, దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా నీటి కేటాయింపులను సాధించుకోవాలి. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన, దీనికి శాశ్వతమైన ఒక విధానాన్ని ఇవ్వడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిద్దామని 10 సంవత్సరాలు 11 సంవత్సరాలుగా కూడా మోడీ గారి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టలేదు. ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి టెక్నికల్ కమిటీ, అంటే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక అంశాలు చర్చించడానికి టెక్నికల్ ఆఫీసర్స్ కమిటీ, దీనిపైన చర్చించడానికి ఆఫీసర్స్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అంటే ఐఏఎస్లతోని, ఆ పైన సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి ఒక మినిస్టర్ లెవెల్స్ కమిటీ, ఆ పైన అపెక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ వచ్చేసి జలశక్తి మినిస్టర్, మెంబర్స్గా 2 చీఫ్ మినిస్టర్స్ ఆర్ మెంబర్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఒకవేళ ఇక్కడ పరిష్కారం కానప్పుడు 2015లో ఉమాభారతి గారి నేతృత్వంలో జరిగినప్పుడైనా, తర్వాత ఫడ్నవీస్ గారు అయినప్పుడు ఆన్లైన్లో చంద్రశేఖరరావు గారు పోయి మాట్లాడినప్పుడైనా, కృష్ణానదిలో మన వాటాలు, మన ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులకు వారు ఎప్పుడూ వాదించలేదు. వారు ఏ రోజు కూడా సాధించాలన్న చిత్తశుద్ధితో కూడా వారు ముందుకు పోలేదు. దాంతోనే ఆ సమస్య అట్లనే ఉండిపోయింది. ఇప్పుడు అది జటిలంగా మారింది. సరే, కృష్ణానదిలో ఆ విధంగా మనకి సమస్యలు ఉంటే మన అసలైన హక్కును కూడా సంతకాలు పెట్టి దారదత్తం చేసి వచ్చి కృష్ణాను శాశ్వతంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో రైతుల పాలిట ఒక మరణ శాసనాన్ని రాసిన వీళ్ళంతా, హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు. ఇక గోదావరికి వచ్చినప్పుడు, ఇప్పుడు గోదావరి మీద చర్చ జరుగుతుంది. సేమ్ గోదావరి నది కూడా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చివరి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. గోదావరి నది మీద కూడా నిర్మాణం చేస్తున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఈరోజు గోదావరిలో నీటి లభ్యత 1486 టీఎంసీలను గుర్తిస్తే 968 టీఎంసీలు తెలంగాణకు, 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్. కానీ 2 రాష్ట్రాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఈ కేటాయింపులను అధికారికంగా ఒక కేటాయింపులకు తీసుకొచ్చింది. ఆ 968 టీఎంసీల మీద గోదావరి ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు మనం నిర్మించుకోవాలనే ఆలోచనతోని, అది శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా గోదావరి పరివాహక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు 2007-8లో పెద్ద ప్రాజెక్టు, ప్రధానమైన ప్రాజెక్టు ప్రాణహిత చెవెళ్ళను ప్రారంభించారు. ఆ రోజు దాదాపుగా 16 లక్షల ఎకరాలకు 160 టీఎంసీలను వాడుకోవాలి, 38,000 కోట్లతోనని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చెవెళ్ళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టును ఆ రోజు పనులు మొదలుపెట్టి 2014 వచ్చేటప్పటికి దాదాపు ఒక 10,000 కోట్ల రూపాయల పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించుకోవాల్సిన బ్యారేజీలను, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా తెచ్చుకోవాల్సిన నీళ్లను అన్నిటిని కూడా ప్రాజెక్టు రూపురేఖలు మార్చి ఊరు మార్చిండు, పేరు మార్చిండు, అంచనాలు మార్చిండు. 38,000 కోట్ల రూపాయలు నా అంచనా 1,50,000 కోట్లయింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న ప్రాజెక్టు కాస్త కాళేశ్వరం అయిపోయింది. తుమ్మిడిహెట్టి దగ్గర పనులు మొదలు పెట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ ప్రాంతాలకు తరలిపోయింది. అంటే తన ధనదాహాన్ని తీర్చుకోవడానికి వ్యూహాత్మకంగా ఊరు మార్చిండు, పేరు మార్చిండు, అంచనాలు మార్చిండు. ఇప్పటికీ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. 1,00,000 కోట్లు, 94,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇచ్చారు. 1,02,000 కోట్ల రూపాయలు బిల్లులైనవి. దీని అంచనా 1,50,000 కోట్లకు పోయింది. ఇంకా ప్రాజెక్టులో టెండర్లు పిలవాల్సినవి, ఇంకా పూర్తి చేయాల్సిన పనులు ఇంకొక 50,000 కోట్లకు మినిమం ఉంటాయి. అంటే దానికి ఒక ప్రాపర్ షేప్ ఆ ప్రాజెక్టు రావాలి అని అంటే కనీసంగా ఇంకొక 50,000 కోట్ల పనులను మళ్ళీ పెంచాలి. 38,000 కోట్లతో కావాల్సిన కాళేశ్వరాన్ని ఇప్పటికి ఉన్న దాని ప్రకారం 1,50,000 కోట్లు అయింది. మిగతా పనులు కూడా ఇందులో కలుపుకుంటే 2,00,000 కోట్ల రూపాయలు అవుతాయి.
ఇందులో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చైన ప్రాజెక్టుకు వారు ఇచ్చిన నీళ్ళు ఎన్ని అంటే 50,000 ఎకరాలకు హైయెస్ట్. ఇప్పటి వరకు